తక్కువ వర్షాల్లో లాభసాటి సాగు ఏది, ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలా అన్న అంశాలపై ఈరోజు మనం దీనిపై చర్చిద్దాం. ఎందుకంటే రైతు ఈ విధంగా ఇట్లాంటి కీలకమైన సమస్యలు ఎదుర్కొంటూ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇందుకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జానయ్య గారు, అలాగే పర్యావరణవేత్త జేఎన్టీయూ ఫార్మర్ ప్రొఫెసర్ డాక్టర్ పిట్టల రవిబాబు గారు, అలాగే తెలంగాణ వెదర్ మ్యాన్ అందరికీ సుపరిచితమైన బాలాజీ గారు చర్చలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఒకసారి వీటికి సంబంధించిన ఏదైనా సందేహాలుంటే రైతులు ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మాట్లాడొచ్చు. ముందుగా రవిబాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. సార్ ఇప్పుడు చూస్తే కొత్తగా ఈ ప్రభావం ఏదైతే వర్షాలు రాక ఈ రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో మీరు ఈ ఎల్ నినో సంబంధించి కారణం ఏంటంటారు సార్ మామూలుగా? సార్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్టూడియోలో ఉన్నటువంటి అగ్రికల్చర్ స్పెషలిస్టులు అందరికీ, అదేవిధంగా ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. అసలు ముఖ్యంగా పరిస్థితులు కనుక చూసినట్టయితే, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితే చూసినట్లయితే అసలు రైతులకు ఘోరమైనటువంటి పరిస్థితి. గత కాలంలో వెనకటి నేను చిన్నప్పుడు చూసిన, నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో ఎగ్జాక్ట్లీ 20వ తారీఖు వచ్చింది, మే 20వ తారీఖు వచ్చింది అని అంటే మనకు రోహిణి కార్తె వస్తుంది. ఆ తర్వాత మృగశిర, ఆ తర్వాత ఆరుద్ర, చిన్న పుష్యాల, పెద్ద పుష్యాల అని మనకు అనేక ముఖ్యంగా వర్షాకాలపు కార్తెలు వచ్చేటివి. ఇప్పుడు మొత్తం క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ చేంజ్ అయిపోయిన తర్వాత పాపం ఇక రైతుల పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఎప్పుడైనా అప్పుడు నల్లగా మేఘాలు వచ్చేది, వర్షాలు వస్తాయి అని మంచిగా కార్తెలు కరెక్ట్ పడితే దుక్కులు దున్నుకునేది, విత్తనాలు తెచ్చుకునేది, అసలు వాళ్ళే తయారు చేసుకునేది విత్తనాలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం, ముఖ్యంగా ఉన్నటువంటి కారణం ఏంటంటే క్లైమేటిక్ ఫ్యాక్టర్స్. ఇక మీరు అడిగినటువంటి ఎల్నినో గురించి చూస్తున్నైతే ఎల్నినో అనేది మాత్రము అది ఖచ్చితంగా ఒక సహజమైనటువంటి వాతావరణటువంటి ఫెనామినా. అది కామన్ గా ఎప్పటికీ జరిగేదే. ప్రతి 2 నుంచి 9 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. సో అది నేచురల్ ప్రాసెస్ యాక్చువల్ గా. సో అది దాన్ని జనరల్ గా మనం ఏమంటాం అంటే, అది సాధారణంగా వాణిజ్య పవనాలు అంటాం. వాణిజ్య పవనాలు అని అంటే ఏంటంటే ట్రేడ్ టైడ్స్ అంటాం. ట్రేడ్ టైడ్స్ అంటే మీకు వాణిజ్యం ఏంది, ఇది కొత్త పదం అనుకుంటారు. కానీ వాణిజ్య పవనాలు అంటే ఒకప్పుడు సముద్రం మీద వ్యాపారం చేయడానికి ఈ పవనాల యొక్క, ట్రేడ్ పవనాల యొక్క ఆధారంగానే వాళ్ళు చిన్న చిన్న పెద్ద పెద్ద స్టీమర్లను వేసుకొని గాలితోటి వచ్చేది. సో జనరల్ గా తూర్పు వైపున గాలి వీస్తుంది. కానీ ఈ ఫెనామినా లోపల ఏమవుతుందంటే తూర్పు నుంచి పశ్చిమ వైపుకు వీస్తుంది. సో ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ ఎల్నినో ప్రభావం స్టార్ట్ అవుతుంది జనరల్ గా. ఇది 2 నుంచి 9 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంది సంక్షిప్తంగా కనుక మనం చూసినట్టయితే, వాణిజ్య పవనాలు ఏవైతున్నాయో అవి బలహీనపడడం. సాధారణంగా వాణిజ్య పవనాలు తూర్పు నుండి పడమర వైపు వీస్తాయి. ఎల్నినో సమయంలో ఇవి బలహీన పడతాయి. యాక్చువల్ గా ఆ వెచ్చని నీరు ఏదైతే ఉందో భూగర్భం లోపల, భూమి యొక్క కారణాల వల్ల, భూమిలో జరిపే మార్పుల వల్ల నీళ్లు వేడెక్కి, ఇటు వాతావరణం వల్ల వేడెక్కి వెచ్చని నీరు తూర్పు వైపుకు కదులుతుంది. ఈ దీంట్లో ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే సముద్రాల వాతావరణ ప్రతిచర్య వలయం. ఇదొక సైకిల్. సో దీని వల్ల ఏంది అని అంటే వెచ్చని సముద్రం గాలిని వేడి చేస్తుంది. అంటే సముద్రం నుంచి వచ్చే హీట్ వాయువులు ఏవైతున్నాయో అవి వేడి చేస్తాయి. సో పీడన వ్యవస్థను జనరల్ గా మారుస్తాయి. సముద్రం ఎప్పుడు కూడా పీడనం ఉంటుంది, అంటే లోపల కదలికలు ఉంటాయి. ముఖ్యంగా ఆ కదలికల ద్వారానే మనం ఆటుపోట్లని కానీ, లేకపోతే ఈ వాణిజ్య పవనాలని దాని ద్వారా చేపలకు వెళ్లే వాళ్ళు, అదే విధంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాపార నిమిత్తం వెళ్లే వాళ్ళు ఈ ఏదైతే ట్రేడ్ విండ్స్ ద్వారానే వెళ్తారు. సో అది సో ముఖ్యంగా మనం మాట్లాడుకోదలుచుకుంటే ఏంది అని అంటే, ఇందులోపల ఇదొక దక్షిణ డోలనంతో ముడిపడి ఉంటుంది. ఇది కెల్విన్ తరంగాల అనే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వస్తుంది. వెచ్చని నీరు తరంగాలు పసిఫిక్ ప్రయాణించి తూర్పున థర్మోక్లైన్ లో ఒక లోతుగా చేసి అక్కడి నుంచి మనకి ఈ రకమైనటువంటి వేడిలు మనకు
వ్యాప్తి చెందుతాయి. సో అదే విధంగా సహజ వాతావరణం వైవిధ్యం లోపల సార్ ముఖ్యంగా దాని ప్రభావాలు మీకు చెప్తాను. వ్యవసాయం మీద ఎట్లా పడుతుందో నేను ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తే చెప్పేస్తాను. ముఖ్యంగా పర్యావరణం మీద దీని ప్రభావాలు ఏ రకంగా ఉంటాయంటే, ముఖ్యంగా పర్యావరణం లోపల మనం తీసుకుంటే జీవావరణ వ్యవస్థలు ముఖ్యంగా పెరిగిన ప్రపంచ ఉష్ణోగ్రతల మీద ఎక్కువైనటువంటి తీవ్రమైనటువంటి కరువు ఏర్పడుతుంది ముఖ్యంగా మనకు దీని వల్ల. సో ఈ తర్వాత ముఖ్యంగా ఎట్టి నుంచి ఎటు వస్తుంది ఇది అని అంటే, తీవ్రమైన కరువులు ఏ దేశాలకు వస్తాయి? భారతదేశము, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, తర్వాత ఇండోనేషియా అలాంటి దాటికి ఘోరమైనటువంటి వర్ష ప్రభావాలు ఏర్పడతాయి. వర్ష ప్రభావాలు అని అంటే ఏంది? ముఖ్యంగా అనావృష్టి ఏర్పడుతుంది దీనివల్ల. కొన్ని దేశాలకు అమెరికా లాంటి ఎటువైతే వెస్ట్ సైడ్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ కి మనకు ఎక్కువ తీవ్రమైనటువంటి వర్షాలు పడే పరిస్థితులు ఉంటాయి అక్కడ. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే భారీ వర్షపాతము, తీవ్రమైన కరువులు, ముఖ్యంగా భారతదేశం, ఆస్ట్రేలియా, ఆఫ్రికా లాంటి దేశాలకు ఈ ప్రభావం పడుతుంది ఈ ఎల్నినో వల్ల. ఈ ఎల్నినో అనేది వాతావరణం లోపల దీని ఒక దృగ్విషయం అంటాం, అంటే ఒక ప్రత్యేక పరిస్థితి అంటాం దాన్ని. సో అదే విధంగా దక్షిణ అమెరికా, యుఎస్ అలాంటి కంట్రీస్ కంటే అటు సైడ్ మన వెనుక సైడ్ ఉన్నటువంటి కంట్రీలు ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రేలియా నుంచి అటు సైడ్ ఏది మన ఎటు అంటే మనం పశ్చిమ వైపు ఉన్నటువంటి దేశాలు కావచ్చు, ఇటు ఆసియా కావచ్చు, ఆసియా కాకుండా ముఖ్యంగా మన దక్షిణ అమెరికా వైపు ముఖ్యంగా అక్కడ మొత్తం కంప్లీట్ గా వర్ష ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. అదే విధంగా ముఖ్యంగా మనకు అడవుల లోపల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అదే విధంగా ఈ లోపల ఎక్కడైతే భూమి మన సముద్రం లోపల పగడపు దిబ్బలు కూడా అసలు నాశనం అయిపోతాయి. సో ముఖ్యంగా మనకు అనేకమైనటువంటి ఈ యొక్క మంచి ప్రభావం ఉన్నటువంటి సముద్రంపై దాని ప్రభావాలు ఎన్నో ఉంటాయి. సో పైకి నీరు చేరడం, తగ్గడం, అందులో సముద్రం నుంచి వచ్చేటి పోషకాలు ఉంటాయి మనకు జనరల్ గా, అవి కూడా తగ్గిపోవడం. అదే విధంగా మనకు ముఖ్యంగా మనుషుల పైన అంటే సముద్రం పైన ఆహారపు గొలుసు లోపల తేడా వస్తుంది. మనుషులకైతే ముఖ్యంగా వ్యవసాయం మీద దీని యొక్క ప్రభావం చాలా పడుతుంది. మీరు తీసుకున్నటువంటి ఈ రోజు టాపిక్ లోపల ముఖ్యంగా వ్యవసాయం మీద పడేటువంటి ప్రభావాలు ఏంటి అంటే, పంటలు దెబ్బతినడం, అంటే సరైన టైంకు వర్షాలు రాకపోవడం, ఒకవేళ వచ్చినా మామూలు చిన్న తక్కువ వర్షపాతం పడడం. అదే విధంగా భారతదేశం వంటి ఋతుపవనాలపై ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నాం కదా, కార్తెలపై ఋతుపవనాలపై అటు వచ్చే మనకు జనరల్ గా మనకు కేరళ నుంచి ఋతుపవనాలు వస్తాయని మనం ఎప్పటికీ అనుకుంటాం. మనకు వాతావరణం మనకు నోవా శాటిలైట్ ద్వారా మనకు ఎక్కువ మనకు వాతావరణ శాటిలైట్ ద్వారా మనకు తెలుస్తాయి. అదే విధంగా భారత వాతావరణ శాఖ కూడా మనకు అదే విషయం చెప్తా ఉంటది. ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి, ఆ వాటి మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటది. అదే విధంగా ఆహార ఉత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆహార భద్రత అనేది అస్సలే ఉండదు ఈ ఎల్నినో ప్రభావం. సార్ ఇప్పుడు అది కాదు సార్, అంటే రైతులకు ఒక సందేహం, ఇప్పుడు ఈ ఎల్నినో వస్తే గనక ఎంతకాలం ఉండొచ్చు? అంటే జూన్, జూలై కేవలం 2 నెలలు మాత్రమే వచ్చింది అని అంటే సార్, ఒక ఎల్నినో వచ్చిందంటే 9 మాసాలు ఉంటది సార్, మినిమం 9 ఉంటది సార్, మినిమం 9. అంటే ఒక సీజన్ మొత్తం వెళ్ళిపోయే అవకాశం 18 నెలల వరకు మనకు దాని ప్రభావం ఉంటది సార్. దాని ప్రభావం 18 నెలలు అంటే దాదాపుగా సంవత్సరం పొడుగునా దాని ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే దీని త్వరగా వర్షాలు పడవు, రైతులు పంటలు వేయలేరు, దుక్కులు దున్నుకొని ఉన్నా గానీ, మామూలుగా ఎండాకాలం మామూలుగా పొట్టి దుక్కులు దున్నుకున్నా గానీ వర్షం పడకపోతే పంటలు లేట్ అయిపోతాయి. విత్తనాలు విత్తడము, ఆ తర్వాత ఇంకా ఏదన్నా వెట్ సాగులు ఉంటాయి, ఆ తర్వాత భూగర్భ జలం లోపల పోతుంది. కాబట్టి ఇప్పటికి జనరల్ గా మనకు వర్షాలు బాగా పడినా ఫిబ్రవరి వరకు భూమి లోపల నీటిని మనం దోడేస్తున్నాం. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, తోడేస్తున్నాం. సో ఆ తర్వాత సేమ్ ఇప్పుడు ఈ పరిస్థితి లోపల అసలు ఇప్పుడు చాలా కిందికి వెళ్ళిపోతాయి భూగర్భ జలాలు, బోర్ బావులలో కానీ. అసలు ఇప్పుడు షాలో వెలిసలేవు, కానీ బోర్ బావులు ఉన్నా కానీ ఆ బోర్ బావులలో మొత్తం దాదాపుగా మనకు అందకుండా వెళ్ళిపోతాయి. అసలు పోసే పరిస్థితి కూడా కొన్ని బోర్లు పోయకుండా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇటు వర్షాలు రావు, అటు బోర్బావులో ఉండవు. కాబట్టి రైతు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రెండవది ఏంటంటే, ఏ పంటలు వేద్దామన్నా అంటే కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, తర్వాత ఫుడ్ మనం తినే ఆహారము, వరి, మొక్కజొన్న, అదే పల్సెస్, అవి ఏవైనా కావచ్చు, వాటిని వేసుకున్నా గానీ ఉండే పరిస్థితి. ఇది రైతుల మీద, అదే విధంగా వాతావరణం మీద, చాలా రైతుల యొక్క వ్యవసాయం మీద చాలా ప్రభావం పడుతుంది దీని వలన. అవును, మీరు అన్నట్టు ఒకవేళ నీటి లభ్యత ఉన్నప్పటికీ వాతావరణం సరిగ్గా లేక పంటలు పూర్తిగా పండకుండా ఉండే అవకాశం ఉండొచ్చు.
అంటే ఒకటి సార్ పండకుండా ఉండే ఒక ఇప్పుడు కార్తెలో ఏది ఎప్పుడు రావాలనో ఆ రకంగా వస్తేనే ఆ పంట ఇగో ఈ కార్తెలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగసీరలో వేస్తే విత్తనం మురిగిపోతుంది అంటారు. అవును. మరి ముగసీరలో అంటే కార్తెకు సంబంధించి రైతులకు తెలుసు ఏ కార్తెలో ఏ పంట వేయాలో వాళ్ళకి తెలుసు. కానీ కార్తెను ఇది కార్తెల మీద అంటే ఏదైతే వాతావరణం లోపల వర్షపు కాలం ఏదైతుందో వర్షాకాలం కార్తెల మీద దీని ప్రభావం చాలా ఉంటది. కాబట్టి రైతులు ఎంత అడ్జేసినా ఎంత మెలకువతోటి ఉన్నా గానీ వాతావరణం సహకరించక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే భారతదేశం లాంటి దేశాలకు వ్యవసాయమే వెన్నెముక కాబట్టి ఖచ్చితంగా ఆ దేశం లోపల మన దేశం లోపల ముఖ్యంగా మన దేశం మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆఫ్రికా మీద ఉంటుంది, ఆస్ట్రేలియా మీద ఉంటుంది, ఇండోనేషియా మీద ఉంటుంది ఈ ప్రభావం. సార్ ఒక్క నిమిషం, ప్రస్తుతం ఉంటే తెలంగాణ వెదర్ మ్యాన్ అంటే తెలంగాణ వెదర్ మ్యాన్గా అందరికీ సుపరిచితమైన బాలాజీ గారు ఇప్పుడు మనతో పాటు అంటే వెదర్కి సంబంధించి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, వీటన్నిటికి సంబంధించి ఎంతకాలం ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులు అన్న విషయం గురించి మాట్లాడదాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎల్నినో అసలు అందరూ ఇప్పుడు చర్చ ఎల్నినో వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇప్పుడు ఆల్రెడీ మనం కొనసాగుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో భవిష్యత్తులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న విషయం గురించి చాలా ఆందోళన ఉంది. అలాంటి క్రమంలో అసలు ఎల్నినో అంటే ఏంటి, అసలు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి ప్రభావం ఉండొచ్చు, ఏ విధంగా ఉంటుందంట? సో థ్యాంక్ యూ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో బేసికలీ మనకి ఎల్నినో అనేది ఒక కప్లింగ్ అట్మాస్ఫియరిక్ ఫినామినా. అంటే ఎల్నినో అంటే మనం దాన్ని ఎన్సో అంటే ఎల్నినో అండ్ సదర్న్ ఆసిలేషన్ అని ఫుల్ ఫామ్ లో అంటారు, ఎన్సో అనేసి. సో దీనిలో మనకి రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసప్పటికి ఎల్నినో, ఇంకోటి వచ్చేసప్పటికి లానినా. అండ్ దీని రెండిటి మధ్యలో మనకి ఏదైతే ఉంటుందో అది మనకి న్యూట్రల్ కండిషన్ అంటే న్యూట్రల్ ఎన్సో అని అంటాము. సో ఇప్పుడు మనకి ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే అంటే 2025 తీసుకున్నట్టయితే లానినా కండిషన్స్ అని ఉండడం వల్ల మనకి చాలా మంచి వర్షాలు అనేవి కురిసాయి. చాలా డిస్ట్రిక్ట్స్ లో చాలా ప్రాంతాల్లో మనకి అధిక వర్షపాతం కురవడం వల్ల చాలా ఫ్లడ్స్ కూడా వచ్చాయి మనకి లాస్ట్ ఇయర్. అండ్ లాస్ట్ ఇయర్ మనం తీసుకున్నట్టయితే మాన్సూన్ అంటే ఋతుపవనాలు కూడా చాలా ఎర్లీగా అంటే మే చివరిలోనే మనకి ఋతుపవనం అంటే మండుటెండల్ రోహిణి కార్తీ ఉండాల్సిన టైంలో మనకి భారీ వర్షాలు అనేవి మనకి లాస్ట్ ఇయర్ లో కురిసాయి. కానీ ఈ ఇయర్ తీసుకున్నట్టయితే మనకి ఎల్నినో కండిషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో బేసికల్లీ ఎల్నినో అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇప్పుడు మనకి పసిఫిక్ మహాసముద్రం అనేది ద బిగ్గెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు ఆ పసిఫిక్ మహాసముద్రంలో మనకి ఈస్ట్ సైడ్ అంటే తూర్పు దిక్కున మనకి టెంపరేచర్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి ఎల్నినో కండిషన్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి పశ్చిమ మహాసముద్రం అంటే వెస్ట్ పెసిఫిక్ లో ఎప్పుడైతే మనకి టెంపరేచర్స్ పెరుగుతాయో అప్పుడు మనకి లానినా కండిషన్స్ ఉంటాయి. ఈస్ట్ పెసిఫిక్ అంటే మనకి ఎప్పుడైతే ఈ సౌత్ అమెరికా ఈ ఇట్ సైడ్ పెరు ఈ ఏరియాస్ లో ఎప్పుడైతే టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయో అంటే ఓషన్ టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు మనకి ఎల్నినో కండిషన్స్ అనేవి ఏర్పడతాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఎల్నినో అనేది ఉండడం. సో బేసికల్లీ మనకి ఈ లానినా నుంచి ఎల్నినో కండిషన్స్ కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే సో మనకి చూసుకున్నట్టయితే సర్ఫేస్ లెవెల్ అంటే సముద్రం యొక్క సర్ఫేస్ లెవెల్లో చూస్తాం, కానీ ఆ సముద్రంలోనే సర్ఫేస్ కాకుండా సముద్రంలోనే కింద భాగాల్లో కూడా మనకి టెంపరేచర్స్ వేరియేషన్ అనేది కనపడుతుంది. సో ఆ లానినా నుంచి ఎల్నినో ట్రాన్సిషన్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి కిందలో మనకి థర్మోక్లైన్ అంటారు. సో థర్మోక్లైన్ అంటే మనకి కిందలో నుంచి మనకి ఒక ప్యాటర్న్ లాగా మనకి ఫార్మ్ అయ్యి వెస్టర్న్ పెసిఫిక్ లో నుంచి కింద భాగం నుంచి ఈస్టర్న్ పెసిఫిక్ నుంచి పైన భాగంలోకి ఒక ట్రైన్ ఆఫ్ హాట్ కండిషన్స్ అనేవి మనకి ఒక ఛానల్ లాగా ఫార్మ్ అవుతుంది. సో దాని కారణంగా మనకి ఈ హాట్ వాటర్ అనేవి వెస్ట్ పెసిఫిక్ నుంచి ఈస్ట్ పెసిఫిక్ కి మనకి ట్రాన్సిషన్ అయ్యి అప్పుడు మనకి టెంపరేచర్స్ అనేవి పెరిగి అప్పుడు ఎల్నినో కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి ఓషన్ పరంగా తీసుకున్నట్టయితే. బట్ ఇది మనకి అట్మాస్ఫియర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి టెంపరేచర్స్ అనేవి ఓషన్ లో పెరుగుతాయో అప్పుడు దాని మీద ఉన్న గాలి కూడా పెరుగుతుంది, ఆ గాలిలో ఉన్న వేడి కూడా పెరుగుతుంది. అప్పుడు మనకి ఓషన్ అట్మాస్ఫియరిక్ కప్లింగ్ అనే ఒక ఫినామినా అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఫస్ట్ మనకి ఎల్నినో ఫార్మ్ అవుద్ది, ఎల్నినో ఫార్మ్ అయినాక మనకి ఓషన్ అనేది వేడెక్కుతుంది. ఓషన్ వేడెక్కిన తర్వాత దానికి మనకి అట్మాస్ఫియర్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో అంటే మనకి ఎల్నినో ఫార్మ్ అయిన ఒక 1 or 2 months తర్వాత స్లోగా మనకి ఆ కండిషన్స్ అనేవి మనం మెల్లిగా చూస్తాం. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే మనకి వామ్ కండిషన్స్ అనేవి ఉంటాయి, అంటే వామ్ ఎన్సో కండిషన్స్ +1 degrees అనామలీతో మనకి కండిషన్స్ అనేవి ఉన్నాయి. సార్ నమస్తే సార్, జానయ్య గారు. నమస్తే అండి సార్ ఇప్పుడు
అంటే రైతులు వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. అంటే ఇంతకుముందేమో పశ్చిమ దేశాల్లో ఏదైతే ఉద్రిక్తలు జరిగినాయి, ఆ తర్వాత ఎరువులకు సంబంధించి కొరత ఏర్పడడం, అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా ఈ సమస్య రావడం, ఎల్నినో సంబంధించి కొత్తగా మళ్ళీ ఈ ప్రభావానికి సంబంధించి. సో ఆల్ ఓవర్గా ఒకవేళ చూస్తే కనుక ఈ ఎల్నినో ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అంటే ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రభావితం అయ్యే అవకాశం ఉంది సార్ రైతులకి? నమస్కారం అండి. నమస్తే. ఈ సంవత్సరం మనకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక క్లిష్టమైన సమస్యలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనకు అందరికీ స్పష్టంగా తెలుస్తున్నది. ఒకటి, ఈ గల్ఫ్ యుద్ధం వలన రసాయన ఎరువుల యొక్క సరఫరా దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. రెండవది, వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పుల ఫలితంగా ఎలినో ఎఫెక్టు ఈ సంవత్సరం ఉంటుంది అనేది వాతావరణ శాఖ వారు మనకు చెప్తున్నారు. ఫస్ట్ మీకు ఎరువుల గురించి చెప్తాను, లేదంటే మీకు ఎలినో టాపిక్ కాబట్టి ఫస్ట్ ఎలినో ఎఫెక్ట్ చెప్తాను. దీని యొక్క హిస్టరీ చూస్తే 1876లో అతి పెద్ద ఎలినో ఎఫెక్ట్ వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచంలో. అదేవిధంగా 1987లో కూడా ఒక పెద్ద కరువు వచ్చింది మనకు 1987లో. అప్పుడు కూడా వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. సుమారుగా 12, 13 నుంచి 18% కూడా తగ్గింది సరాసరి. ఇప్పుడు ఈ ఎలినో ఎఫెక్టు బాగా ఉంటుంది, చాలా తీవ్రంగా స్టార్ట్ అయింది అని వాతావరణ శాఖ చెప్తున్నది. సర్టన్లీ ఎలినో ఎఫెక్టు ఉంటుంది. కాకపోతే ఒక డిఫరెన్స్, గతంలో వచ్చిన ప్రభావానికి ఇప్పుడు రాబోతున్న ప్రభావానికి తేడా ఏమిటంటే, అంత సీరియస్ ప్రాబ్లం ఇండియా వరకు వస్తే దాని యొక్క ప్రభావం ఈ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల ఉన్నంత ప్రభావం మన దగ్గర ఉండదు. బట్ సర్టన్లీ ప్రభావం ఉంటుంది, కానీ అంత సీరియస్ ఉండదు. దీన్ని మనం సమస్యగా చూడవచ్చు. వర్షపాతం 2-3% తగ్గే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం అని వాతావరణ శాఖ చెప్తున్నది. దీన్ని రైతులు ఒక సదావకాశం వాడుకొని, తెలంగాణ రైతాంగం, పర్టికులర్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా సదావకాశం తీసుకొని, వర్షపాతం ప్రమాదం తగ్గే అవకాశం స్పష్టంగా మనకు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని, ఒక సదావకాశంగా తీసుకొని పంట మార్పిడి వైపు రైతాంగం మొగ్గు చూపాలి. అవును సార్. ఇప్పుడు సుమారుగా తెలంగాణలో 30 లక్షల పైగా బోరుబావులు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుండి మన వాతావరణ శాఖ చూస్తే సరాసరి వర్షపాతం కంటే ఎక్కువనే వస్తుంది. 10 సంవత్సరాలు చాలా బ్రహ్మాండమైన మాన్సూన్స్ దేశం మొత్తం ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. ఫలితంగానే ఈరోజు వరి విస్తీర్ణం దేశంలో అడిషనల్గా ఒక 10 లక్షల హెక్టార్లు అదనంగా పెరిగింది. 10 మిలియన్, 10 లక్షలు కాదు, 10 మిలియన్ అంటే 1 కోటి హెక్టార్లు అదనంగా పెరిగింది. 1 కోటి హెక్టార్లు 10 ఏళ్లలో అదనంగా పెరిగింది. ఒకవైపు నుంచి మనము వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని ఒకవైపు మనం ఆలోచిస్తుంటే, అది 4 కోట్ల హెక్టార్ల నుండి ఇలా 5.5 కోట్ల హెక్టార్లకు దేశంలో పెరిగింది. తెలంగాణలో మోర్ దెన్ డబుల్ అయింది, అందరికి తెలుసు. సో దాని ఫలితాలు ఏంటో మనందరికి తెలుసు. చాలా దుష్ప్రభావాలు, అంటే వరి ఉత్పత్తి పెరిగిందని మనం సంతోషపడాలి ఒకవైపు, తద్వారా వచ్చిన రకరకాల సమస్యలతో మనం దీన్ని పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మనకు వాతావరణ శాఖ చెప్తున్న వర్షపాతం తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బోరుబావుల కింద, చెరువుల కింద ఈ వరి విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించుకొని ఈ పంట మార్పిడి వైపు పోవాలి. పంట మార్పిడి వైపు పోవాలంటే కొంత ప్రాక్టికల్ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ కోతుల బెడదలు, అడవి పందుల బెడదలు వీటికి ఉన్నాయి. కొన్ని పంట మార్పిడి వేస్తే అవి మాకు రావు అనేది రైతాంగం ఆందోళన ఉంది, అది వాస్తవం. అందుకనే ఇమీడియట్గా ఒకటి, ఇప్పుడు ఆయిల్ పాము తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ డ్రైవ్గా దీన్ని పెద్ద ఎత్తున ఆయిల్ పాము ప్రోత్సహిస్తున్నది. ఎందుకంటే ఒక మార్కెట్ సమస్య లేదు, కోతుల బెడద ఉండదు, ఏ సమస్య ఉండదు.
రెండవది తెలంగాణ యొక్క ప్రత్యేకమైన ఆముదం పంట ఇలా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దానికి ఏ సమస్య ఉండదు. కోతులు కానీ, అడవి పందులు కానీ, పక్షులు కానీ ఏది ఉండదు. ఒక 30 ఏళ్ల కింద దేశంలో ఉత్పత్తి అయ్యే ఆముదాలలో సగానికి సగం మహబూబ్ నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాలలోనే పండించేవాళ్ళు. అవును సార్. అదొక వాణిజ్య పంట, మంచి ఎగుమతి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నది. అమెరికాకు విపరీతంగా మనం ఆముదాలు ఎగుమతి చేసే ఒకప్పుడు గుజరాత్, తెలంగాణని. సో అలాంటి పంటల వైపు రైతాంగం మళ్ళీ మొగ్గు చూపించినట్లయితే ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల కొంత వర్షపాతం తగ్గినా దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది రైట్ సార్. ఒక అంటే మీరు చెప్పేది ఆయిల్ ఫామ్ ఏదైతే ఉందో ఆయిల్ ఫామ్, ఆముదం ఇట్లాంటి పంటలు చెప్తాను కదా, వాణిజ్య పంటలు. వీటితో పాటు ఇంకా ఎలాంటి రకాల పంటలు సాగు చేసుకోవచ్చు అంటే తక్కువ వర్షంతో, తక్కువ నీటితోటి? ఇంకా మనకు పప్పు దినుసులు, కొన్ని నూనె గింజల పంటలు, ఇంకా పల్సెస్, ఆయిల్ సీడ్స్ కూడా మనకు సగానికి సగం అవసరానికి మించి అవసరానికి లో ఎంత ఉందో అందులో సగానికి సగం కూడా ఉత్పత్తి చేస్తున్నాం. సగానికి సగం పైగా మనం దిగుమతుల మీద ఆధారపడ్డాం. అవును. సో కాబట్టి పల్సెస్, ఆయిల్ సీడ్స్ వైపు పోవాలి. తక్కువ వర్షపాతం, తక్కువ యూరియా, తక్కువ కెమికల్స్, ఒక ఆరోగ్యకరమైన ఆహారం ప్లస్ వాస్తవానికి లాభసాటి కూడా. అవును, మీరు అన్నట్టు పప్పు దినుసులు ఇప్పుడు మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఓ పక్క ప్రధాని కూడా చెప్తుండ్రు కదా దిగుమతులకు సంబంధించి కొంచెం తగ్గించాలని. మనం కూడా చేసుకుంటే కొంచెం, ఎందుకంటే మనం ఈ పప్పు దినుసులు, నూనె గింజల యొక్క దిగుమతులపై సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గదర్గా మనం హరించకపోతుంది కేవలం వీటి మీద. సో కాబట్టి ఇది ఒకవైపు సమస్యగానే భావించాల్సి రైతాంగం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక అవకాశంగా దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు వెళ్ళి సో ఇలాంటి పంటలు పండించుకున్నట్లయితే ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల పెద్ద సమస్య ఉండదు. రెండవ అతి సమస్య ఎరువుల. గల్ఫ్ ఇటీవల ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల మనందరికీ తెలుసు ఈ దిగుమతులు బాగా గణనీయంగా తగ్గిపోయినాయి. క్రూడ్ ఆయిల్ కానీ, ఈ ఎరువులకు సంబంధించిన ముడి సరుకులు ప్లస్ ఈవెన్ ఎరువులు కూడా దిగుమతులు కూడా బాగా తగ్గిపోవడం, సరఫరా కూడా ఈసారి తగ్గుతుంది, యూరియా అండ్ అదర్ క్రాప్స్. ఇది కూడా ఒక సదావకాశమే. మన రాష్ట్రంలో గత 10 ఏళ్లలో యూరియా వాడకం డబల్ అయింది. యూరియా వాడకం వస్తున్నది ఎక్కడి నుంచి అంటే ఇది చైనా నుంచి వస్తుంది. ఎక్కువ యూరియా, సగానికి సగం పైగా చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇది ఒక ప్రమాదకరంగా ఒక రసాయన ఎరువు అనేది ఒక పర్టికులర్ యూరియా అది ఒక ప్రమాదకరంగా తయారైంది. దీని ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు. నిన్న మన కేంద్ర మంత్రి, మన స్వయం తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు అన్నారు యూరియా వాడకం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, పంజాబ్లో వచ్చినాయి, మనకు కూడా ఈ ప్రమాదం ఉంది, యూరియా తగ్గించుకోవాలి అని నిన్ననే కిషన్ రెడ్డి గారు చెప్పారు. మేము పదే చెప్తున్నాం ఈ మాట. ఒక 6 నెలల ఏడాది నుంచి మేము వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామాలకు వెళ్ళి కూడా చెప్తున్నాం. నిన్న మన మంత్రి గారు కూడా చెప్పారు, కేంద్ర మంత్రి. సో కాబట్టి ఇది కూడా ఒక సదవకాశం. సో యూరియా వాడకాన్ని ఏదో సరఫరా లేదు కాబట్టి రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించుకోవడం, మీరు సరఫరా చేస్తలేని వీరు మేము చేస్తున్నాం కానీ మీ ఫెయిల్యూర్, ఇవన్నీ పక్కకు పెట్టి ఈరోజు కేంద్రం, రాష్ట్రం ఏదైనా రైతాంగం కోసం పనిచేసే ప్రభుత్వాలు కాబట్టి పార్టీలు వేరైనప్పటికీ ఇది సమస్యని శాస్త్రీయ దృక్పథం చూసి ఇది ఒక సదవకాశము, అసలు యూరియా వాడకాన్ని మీరు సగానికి సగం తగ్గించండి, దానికి ఆల్టర్నేట్గా ఉన్నాయి, నానో యూరియా ఉన్నది, అదేవిధంగా బయోఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అదేవిధంగా పచ్చి రొట్టె గింజలు విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సరఫరా చేసింది. సో పంట మార్పిడి ఉన్నది. సో ఇలాంటి ఒక ఆల్టర్నేటివ్స్ వల్ల మీరు వేస్తే ఒకవైపు యూరియా సమస్య ఉన్నా ఏమి పంట పెద్దకు దిగుబడుల మీద కానీ రైతాంగానికి పెద్ద నష్టం జరగదు. వర్షపాతం కొద్ది గొప్ప తగ్గినా సరే మీకు ఈ పంట మార్పిడి వైపు అంటే వర్షపాతం చాలా తక్కువ అవసరం, రసాయనాలు తక్కువ అవసరం. సో తద్వారా నేల, నీరు, గాలి ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సో కాబట్టి రైతాంగం ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల కానీ యూరియా సరఫరా తగ్గినంత మాత్రాన తెలంగాణ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేదంటే మీరు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. దీన్ని రాజకీయ నాయకులు ఎవరన్నా దీన్ని రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు అలాంటివి వినకూడదు. ఇది ఒక సదవకాశంగా భావించండి, పంట మార్పు ఇప్పుడు వెళ్ళండి. ఇది మంచి అవకాశం అని నా దృష్టిలో నేను చెప్తూ రైతాంగానికి మీ ద్వారా మనవి చేస్తున్నాను. అవును సార్, రైట్ సార్. అలాగే రవిబాబు గారు, అంటే ఒక పర్యావరణవేత్తగా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు అంటే నీటి నిల్వలు కానీ లేకపోతే వీటిని కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ ఏ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉందంటారు?
ఒకటి సార్, ఇప్పుడు మనం ఎప్పుడైనా రైతుకు బాగా తెలుసు పరిస్థితులను బట్టి రైతు మారుతా ఉంటాడు. కాకపోతే ఇప్పుడు వర్షమే మొత్తం లేదు కాబట్టి భూగర్భ నిల్వలకు తగ్గట్టుగా రైతులు పంటలు చేసుకోవాలి. ముఖ్యంగా బిందు సేద్యము వాళ్ళు ఖచ్చితంగా ఆచరించాలి. అదే విధంగా రిజర్వాయర్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీపర్పస్ రిజర్వాయర్స్ ఉన్నాయి, నాగార్జున సాగర్ లాంటివి. ఇప్పుడు తెలంగాణకైనా అటు ఆంధ్రాకైనా ఎక్కువ శాతం రిజర్వాయర్ మీద ఆధారపడి ఉంటారు వ్యవసాయం. సో అలాంటిదే ఇప్పుడు తాగడానికే నీరు సరిగ్గా లేదు. ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో పడిపోయింది, నాగార్జున సాగర్ లో పడిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు జూన్ ఎండింగ్ వచ్చేసరికి అయితే కంప్లీట్ గా నీటికే కష్టం అవుతుంది, తాగడానికే కష్టం అవుతుంది. సో వ్యవసాయానికి రైతు ఎట్లా ఆలోచించుకోవాలంటే ఎక్కువ శాతం భూమి మొత్తం కంప్లీట్ గా ఎండిపోయే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక వర్షం పడలేదు. సో కాబట్టి రైతు ఇందాక సార్ చెప్పినట్టుగా, ఇందాక వ్యవసాయ నిపుణులు చెప్పినట్టుగా రైతులు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏవైతే ఉన్నాయో పప్పు దినుసులు అంటే మన దగ్గర కోతుల బెడద ఉంది, అదో పెద్ద సమస్యగా ఉంది. రైతులు చాలా చాలా కోపంతో ఉన్నారు అది ప్రభుత్వం మీద, వీటి మీద స్టెరిలైజేషన్ కానీ ఏం చేయట్లేదని. సో ఆ కోతుల ప్రభావం అంటే పర్యావరణ ప్రభావాలు మిగతా కంప్లీట్ గా వాటి ప్రభావం వల్ల రైతులు కొన్ని పల్సెస్ కు వెళ్ళలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెసర, తర్వాత కంది, తర్వాత వేరుశనగ లాంటి వాటి పంటలకు వెళ్లే పరిస్థితి తెలంగాణలో అయితే లేదు. ఆంధ్రలో సంగతి కొంచెం తక్కువనే కానీ తెలంగాణలో కోతుల ప్రభావం ఉన్నది కాబట్టి పల్సెస్ కూడా వెళ్ళట్లేదు. ఇంకొకటి ఇందాక వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా నూనె గింజలు అంటే ముఖ్యంగా వేరే మామూలుగా ఇంకో ఒక పంట ఏదైతే మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయిందో ఆ పంట ప్రభావం వల్ల జనరల్ గా మనకు ఓన్లీ ఆయిల్ ఓన్లీ ఎక్స్పోర్ట్ కోసం వస్తుంది కానీ రైతులకు లాభం ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని దీర్ఘకాలికంగా జనరల్ గా భారతదేశము వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి దేశము, వ్యవసాయం ఉన్నటువంటి దేశం, ఆ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటది. ఆ దేశం లోపల ఆహార ఉత్పత్తి కేవలం వాణిజ్య పంటల వైపే వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రభావం ప్రకారంగా ఇంకా పెరుగుతుంది, ఆహార లోపం ఏర్పడుతుంది. మనకు అసలు ఆహారం తినడానికి ఆహారమే ఉండే పరిస్థితి ఉండదు ఎల్నినో ప్రకారంగా. సో రైతులకు ఏం కాదు అనంటే అవుతుంది ఎంతో కొంత ఖచ్చితంగా సరి అయిన కాలంలో కార్తెల ప్రభావము ఎల్నినో కింద కార్తెల ప్రభావం పడ్డట్టయితే ఖచ్చితంగా టెంపరేచర్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎవాపరేషన్ ఎక్కువ అవుతుంది. ఎవాపరేషన్ వల్ల చిన్న చిన్న కుంటలు గాని వేసిన పంట కూడా పొద్దున నీళ్లు పెట్టితే సాయంత్రం వరకు కంప్లీట్ గా ఏం లేకుండా ఎవాపరేషన్ అయిపోతుంది. అటు ట్రాన్స్పిరేషన్ కావచ్చు, లేదా మామూలుగా పైప్ భాగం మట్టి భాగం ఎండిపోయే ఎవాపరేషన్ కావచ్చు. సో అది పెద్ద ప్రభావము ఏర్పడుతుంది. ముఖ్యంగా కనుక వ్యవసాయము ముఖ్యంగా దెబ్బలు తినకుండా ఉండాలనుకుంటే మన భారతదేశం దానిపై ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆహార ఉత్పత్తి ఏదైతే తగ్గుతుందో దాని ప్రభావాన్ని మనం ఖచ్చితంగా అది చేసుకోవాలి. అదే విధంగా బిందు సేద్యానికి వెళ్ళాలి రైతులు, వాతావరణాన్ని తట్టుకునే పంటలు వేసుకోవాలి, సమర్థవంతమైనటువంటి నీటి సేద్యం చేసుకోవాలి. స్ప్రింక్లర్లు కంటే బిందు సేద్యం ఇంకా బెటరు. తర్వాత నీటి నిర్వహణ లోపల మీరు అన్నట్టుగా వర్షపు నీటి సేకరణ ఏదైతే ఇదివరకు ఉన్నదో ఏమన్నా కొద్ది గొప్ప కుంటలో లేకపోతే అలాంటివి ఏమైనా ఉండేది ఉంటే కింద ఏదైనా కింది నీళ్ళైనా ఒక్కొక్కసారి మన రెగ్జిన్ టెక్స్టైల్స్ వేసుకొని అయినా చిన్న చిన్న మడుగులలో వాటర్ను పెట్టుకొని వాటితోటి వాటికి కరెక్ట్ గా పంటలకు వచ్చేటట్టుగా చూసుకునేటట్టుగా చూసుకోవాలి. భూగర్భ జలాల పునరుజ్జీవం కూడా చేసుకోవాలి. ఇలాంటి ఎల్నినో లాంటి ప్రభావం తగ్గించుకోవాలంటే కొన్ని మనం ప్రివెన్షన్ ఏం చేసుకోవాలి తప్ప ఎల్నినోని మాత్రం మనం ఏమీ చేయలేము. అది పర్యావరణ దృగ్విషయం, అది వాతావరణం. ఒక కాల్ ఉన్నారు సార్, నరసింహాచారి గారు యాదగిరిగుట్ట నుంచి. నరసింహాచారి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. హలో, నమస్కారం సార్, మంచి ప్రోగ్రామ్ తీస్తున్నారు హెచ్ఎంటీ వాళ్ళు. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది చెప్పండి సార్. ముఖ్యంగా నేను యాదగిరిగుట్ట మండలం చందూరు గ్రామం నుంచి మాట్లాడుతున్న నరసింహాచారి అండి నా పేరు. చెప్పండి. మామిడి తోటల పైన వీటి ప్రభావం ఎలా ఉంటుంది సార్? మామిడి తోటల పైన వీటి ప్రభావం దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయా సార్? జానే సార్, ప్రత్యేకంగా మీరు మామిడి తోటలు అంటున్నారు కదా, ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది సార్. ఎందుకంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే మనం పెట్టే నీళ్లు ఉంటే మామిడి తోటలకు ఏం కాదు, కానీ నీళ్లు లేకపోతే మామిడి తోటలు ఎండిపోయే పరిస్థితి ఉంటది, ఖచ్చితంగా ఉంటది. దానికి నీటిని అంటే మనం బోర్ బావుల నుంచి సప్లై చేస్తున్నామా, లేకపోతే కుంటల నుంచి చెరువుల నుంచి లేదా రిజర్వాయర్స్ సప్లై చేసుకుంటున్నామా, నీటి విషయంలో నీటి సేద్యం విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే చెట్లు ఎండిపోయే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఎందుకంటే సాధారణంగా ఈ కాలం లోపల రోహిణి లోపల జనరల్ గా మనకున్న సామెత ఉన్నది, రోహిణిలో రోలు వలిగేంత ఎండలు ఉంటాయని మనం సామెత తెలంగాణలో విన్నాం.
కానీ దానికి తోడుగా ఎల్లిన వచ్చింది కాబట్టి టెంపరేచర్ దాదాపుగా 40 నుంచి 55 వరకు కూడా పోయే అవకాశం ఉంటది. ఇది కూడా దాదాపుగా 18 నెలల వరకు, 9 నుంచి 18 నెలల వరకు దీని ప్రభావం ఉంటది. అంటే దాదాపుగా అర సంవత్సరం కంటే ఎక్కువ ఉంటది. కాబట్టి రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పరిస్థితులు చేసుకోవాలి. అందుకే మేము పర్యావరణ పరంగా మేము చెప్పేది ఒకటే, నీరు ఉన్నప్పుడు ఏదైతే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఏదైతే మామూలుగా నీళ్లను మనం మామూలుగా బోర్లు లోపలికి వెళ్ళేటట్టుగా ఒక దగ్గర పెద్ద పెద్ద గొయ్యలు తీసుకుంటే ఒక ఎకరానికి సరిపోయే నీళ్లు 365 రోజులు ఆ బోరు లైవ్ గా నీళ్లు వచ్చేటట్టుగా ఉంటాయి. మీ ఎకరం లోపల నీళ్లే 40 రోజుల వర్షపాతం లోపల దాదాపు నేను చెప్పేది ఒక 40 సంవత్సరాల డేటా ప్రకారంగా నేను చెప్తున్నాను. ఒక ఎకరం భూమి లోపల నీరును అదే ఎకరం లోపల ఇంకేటట్టుగా ప్రతి రైతు కనుక చేసినట్టయితే వారి బోర్లు ఖచ్చితంగా అవి లైవ్ లో ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత సమస్య సార్, ప్రస్తుత సమస్య ఏంది అని అంటే, ఇంత పెద్ద వర్షాలు పడ్డాయి లాస్ట్ ఇయర్. మనకు దాదాపుగా 1100 mm వరకు పడ్డ 300 నుంచి 1100 mm పడుతుంది మనకు